టాలీవుడ్ ఇప్పుడు బ్రాండ్ గా బాప్ అవుతోంది. నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా టాలీవుడ్ హీరోలు కావాల్సినంత క్రేజ్ తెచ్చిపెడుతున్నారు. ఈ మధ్య వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీస్ చేస్తున్న తెలుగు హీరోలు బ్రాండింగ్ లో కూడా టాప్ ప్లేస్ లోనే దూసుకుపోతున్నారు. రామ్ చరణ్ ప్రెజెంట్ టాలీవుడ్ హాట్ టాపిక్. ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ కి బ్రాండ్ అంబాసిడర్ గా అవార్డు అందుకోబోతున్న ఫస్ట్ తెలుగు సెలబ్రిటీగా రికార్డ్ సెట్ చేశారు చరణ్. దీనికోసం లండన్ వెళ్లిన చరణ్ ఈ అవార్డుని అందుకుంటున్నారు. బ్రాండ్ అంబాసిడరే కాదు, బ్రాండింగ్ లో కూడా సత్తా చాటుతున్నారు చరణ్. అన్ని కాకుండా సెలెక్టివ్ గా బ్రాండ్స్ కి ఎండార్స్ చేసే చరణ్ జ్యువెలరీ, క్లాతింగ్ బ్రాండ్స్ కి ప్రమోట్ చేస్తున్నారు. నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్ గా ఉన్న టాప్ బ్రాండ్లన్నీ వెతుక్కుంటూ వచ్చి తెలుగు స్టార్ల చేతే ప్రమోషన్లు చేయించుకుంటున్నారు. ఫోన్ల దగ్గర నుంచి పెయింట్, యాడ్స్ వరకు తెలుగు వాళ్లతోనే బ్రాండింగ్ చేయించుకుంటున్నారు. టాలీవుడ్ లో బ్రాండ్స్ ని ఎండార్స్ చేసే స్టార్లు ఎంతమంది ఉన్నా టాప్ లో ఉండేది మాత్రం మహేష్ బాబు బ్రాండ్ తో సంబంధం లేకుండా అన్ని రకాల యాడ్స్ చేస్తున్నారు. పాన్ మసాలా నుంచి పెయింటింగ్స్ వరకు, సెంట్ నుంచి సేమియా వరకు అన్ని రకాల యాడ్స్ చేస్తున్నారు మహేష్. ఇవన్నీ నేషనల్ వైడ్ గా పాపులర్ బ్రాండ్స్. అయితే ఈ బ్రాండ్లకి ఇంకాస్త బ్రాండింగ్ వాల్యూ యాడ్ చేస్తున్నారు మహేష్. యాడ్ ని కూడా క్యాజువల్ గా చేసే బన్నీ కోసం క్యూ కడుతున్నాయి టాప్ బ్రాండ్స్. అయితే బన్నీ మాత్రం అన్ని మోస్ట్ హ్యాపెనింగ్ బ్రాండ్స్ కే సై అంటున్నారు. అల్లు అర్జున్ బ్రాండ్ వాల్యూ ఫైర్ లా వెలిగిపోతోంది. టాప్ సెలబ్రిటీస్ ని సైతం పక్కన పెట్టి బాలీవుడ్ స్టార్లకు ధీటుగా దూసుకుపోతున్నారంటే నేషనల్ వైడ్ గా బన్నీ కోసం ఎన్ని బ్రాండ్లు పోటీ పడుతున్నాయో అర్థం చేసుకోవచ్చంటున్నారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ కూడా ఈ మధ్య వరుసగా బ్రాండ్లు ఎండార్స్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ బెవరేజ్ బ్రాండ్స్ ని ప్రమోట్ చేయడానికి ఈ స్టార్ హీరోలే కావాల్సి వస్తున్నారు. ఎన్టీఆర్ కూడా హెయిర్ ఆయిల్ నుంచి జ్యువెలరీ వరకు అన్నింట్లో కాకుండా సెలెక్టివ్ గా బ్రాండింగ్ చేస్తున్నారు. బాలీవుడ్ తో పాటు మిగతా స్టార్లు ఎంతమంది ఉన్నా ఏరి కోరి తెలుగు వాళ్ళని వెతుక్కుంటూ వచ్చి యాడ్స్ చేస్తున్నాయి టాప్ బ్రాండ్స్. ఇక స్టార్ హీరో అయినా పాన్ ఇండియా, గ్లోబల్ ఇమేజ్ ఉన్న ప్రభాస్ కి మాత్రం బ్రాండింగ్, ఎండార్సింగ్ లో అంత ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేదు. అందుకే అప్పుడెప్పుడో ఓ యాడ్ చేసిన ప్రభాస్ ఆ తర్వాత ఎటువంటి బ్రాండ్ ప్రమోషన్స్ లో కనిపించలేదు.